చాలా మంది అనుకుంటారు ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, ఇదైతే బ్రేక్ అని చెప్పేసి ఆప్షన్ బై ఇంకో ట్రేడ్ తీసుకుంటారు. బ్రేక్ కాదు, అనుకున్నట్టే బ్రేక్ కాదు, ఇక్కడిక్కడ వచ్చి ఈయన వస్తుంది. అక్కడ అనుకున్నది అయింది కానీ లాస్ అయ్యాడు ఎవడో ఆప్షన్ బై. మరి ఇదే ట్రేడ్ మనం ఆప్షన్ సెల్లింగ్ కనుక తీసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది వచ్చేది, అది కూడా మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే, అది ఆప్షన్ బైకు ఆప్షన్ సెల్లింగ్ తేడా. హలో ట్రేడర్స్, నమస్తే. తమిళ చూసారు కదా, ఆప్షన్ సెల్లింగ్ అంటే ఉచ్చబడుతుంది, చేయబోతే కానీ ఉచ్చబడుతుంది, అకౌంట్లో ఎగిరిపోతాయట కదా బ్రదర్ అని చెప్పేసి చాలా మందికి అపోహ అనేది ఉంటుంది. మరి ఈ వీడియోతో ఆ అపోహ అనేది క్లియర్ చేసేసుకున్నాం. నా దృష్టిలో ఈ ఆప్షన్ బయింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈజీ. కొంచెం బుర్ర వాడితే, కొంచెం మన దగ్గర క్యాపిటల్ లేక మనం ఇబ్బంది పడతాం. కానీ మన దగ్గర క్యాపిటల్ కనుక ఉండి లాస్ట్లో ఒకటి కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఎక్కువ సందర్భాల్లో గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ప్రాబబిలిటీ ఆల్రెడీ న్యాచురల్గా ఇచ్చేసింది మార్కెట్. మనం ఆల్రెడీ గత వీడియోలలో చెప్పిన మెజారిటీ ఆఫ్ ద వీడియోలు కూడా మనం ఆప్షన్ సెల్లింగ్ సంబంధించిన వీడియోలో చేసినాం. ఈ వీడియో కనుక మీకు రీసౌండ్ వస్తే కొంచెం లో పిచ్లో పెట్టుకుని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, వీడియోలు పూర్తిగా చూసి మంచి మంచి కామెంట్లు పెడుతూ వీడియోలకు సంబంధించి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అయితే వీడియోలోకి వెళ్ళిపోతే నా అభిప్రాయం ఏంటంటే ఆప్షన్ బయింగ్ కంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది ఈజీ. ఎందుకనేది మీకు అర్థం కావాలంటే ప్రీమియం ఇంట్రెన్సిక్ వాల్యూ, టైం వాల్యూ అనే విషయాలు మీకు అర్థం కావాలి. అవి రెండు విషయాలు మీకు అర్థమైతే మనకు ఆప్షన్ ట్రేడింగ్ లో ఏది మంచిది, ఏది మనకు వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కాదు, మన వ్యూకి సంబంధించి ఏది ఎక్కువ సార్లు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏది తక్కువ సందర్భాల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఆప్షన్ బయింగ్ లో పెద్ద ట్రేడ్లు వస్తాయి, పెద్ద ప్రాఫిట్లు వస్తాయి, కానీ 30% మాత్రమే మార్కెట్ అనేది ట్రెండింగ్ లో పోతుంది. 70% మార్కెట్ అనేది సైడ్ వేస్ లోనే ఉంటుంది. హై ప్రాబబిలిటీ అనేది గెలిచే శాతం అనేది ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, అందుకే ఈ పెద్ద ప్లేయర్లు అందరూ కూడా ఆప్షన్ సెల్లర్స్. నువ్వు జీవితాంతం ఆప్షన్ బై చేసి ముట్టగొడవాలనేది ఈ పెద్ద ప్లేయర్ల ఆలోచన. నువ్వు ఎప్పుడైతే అదే ఆలోచనతోటి ఆ గ్యాంబ్లింగ్ లాగా ఆప్షన్ బై చేస్తూ ఉంటావో అన్ని రోజులు వాళ్ళు సుఖంగా ఉంటారు. మనం తిరుగుబాటు అనేది చేయాలి. నేను రిటైల్ ట్రేడర్ అయినా కానీ, దిక్కులేని నా కొడుకునైనా కానీ క్యాపిటల్ తెచ్చుకొని ఇంక పని చేస్తారా అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ నింపుకొని ఆప్షన్ సెల్లింగ్ లో కొంచెం వర్కౌట్ చేసి, స్ట్రాటజీలలో కొంచెం వర్కౌట్ చేసి, లాస్ట్ కంట్రోల్ ఒక్కటి చేసుకుని మనం ట్రేడింగ్ కనుక చేస్తే ఆప్షన్ సెల్లింగ్ లో కన్సిస్టెన్సీ తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ప్లస్ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా మెయింటైన్ అయింది, క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం పెద్ద క్యాపిటల్ అనేది మన కళ్ళ ముందర చూస్తాం కాబట్టి పెద్ద అమౌంట్ ఉత్సవపడుతుంది. ఫస్ట్ దీన్ని కాపాడుకోవాలనే తెలివి సోయి అనేది మైండ్లో చూడగానే ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేది డెవలప్ అయింది. రెండోది నో ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఉన్న క్యాపిటల్ తోటి 4-5 అట్లే వస్తాయి, 5 లక్షల దాంతో ట్రేడింగ్ అనేది చేస్తాం. ఓకే, పొజిషన్ ఒకసారి ఎంట్రీ ఇచ్చినామంటే రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో మనకి దొరికితే కనుక కాలక్షన్ ప్రొటెక్షన్స్ చేసి లోలో హైలో బ్రేక్ అయినంత వరకు అదే విధంగా ఉంచుతాం. కాబట్టి మార్కెట్కి ఇచ్చే స్పైక్లలో మనం ప్రతిరోజుసారి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓవర్ ట్రేడింగ్ అనేది కాదు, జస్ట్ నో యావరేజింగ్. ఆప్షన్ బయర్ ఏం చేస్తాడో చాలా సందర్భాల్లో ఒక ప్రీమియం 100 తీసుకుంటే అది 50కి లేదా 60కి 70కి వచ్చినప్పుడు మళ్ళీ యావరేజ్ చేస్తాడు. మళ్ళీ నా డైరెక్షన్లో పోతుందని చెప్పేసి యావరేజ్ చేస్తూనే ఉంటాడు. మార్కెట్ అంటే రాంగ్ డైరెక్షన్లో పోతుంటుంది, యావరేజ్ చేస్తూనే ఉంటాడు, క్యాపిటల్ అనేది ఎగరదింటాడు. మరి ఇది ఆప్షన్ సెల్లింగ్లో చేయొచ్చా యావరేజ్ అంటే చేయలేము. ఎందుకంటే క్యాపిటల్ ఉండదు. ఇంకొకలాగా యావరేజ్ చేయాలంటే ఇంకొక ₹1,00,000 అడుగుతుంది. కాబట్టి ఏం చేస్తాం, ఉన్న పొజిషన్ని కంటిన్యూ ఉంచడానికి ప్రయత్నం చేస్తాం, పొజిషనల్గా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అయితే ఈరోజు మనకు ఒక కామెంట్ అనేది వచ్చింది. దాంట్లో ఏముందంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది డేంజర్ బ్రదర్, కన్సిస్టెన్సీ అనేది దాంట్లో కూడా ఉండదని చెప్పేసి కామెంట్ వచ్చింది. ప్లస్ నేను 40 లక్షలు పోగొట్టుకున్నా అని చెప్పేసి కామెంట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆ కామెంట్ చూడగానే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే 5 లక్షల క్యాపిటల్ ఉంటేనే ఆప్షన్ సెల్లింగ్లో కన్సిస్టెన్సీ తీసుకురావచ్చు. అట్లాంటిది 40 లక్షలు పోదేంటి ఉంటాడంటే అది పెద్ద ఎట్లాంటి మనిషో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అంటే స్టాప్ లాస్ అనేది ఉండదా? నువ్వు ఏంటి అంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తే స్టాప్ లాస్ అనేది పెట్టావా? అంటే ఆప్షన్ సెల్ చేసి ఇడిసబెట్టేస్తావు పొజిషన్. అంటే పెద్ద పెద్ద గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన నీకు అవసరం లేదా? అంటే లాస్ కంట్రోల్ అనేది, లాస్ను ఫిక్స్డ్ చేసుకోవాలనేది రూల్ అనేది లేదా? స్టాప్ లాస్ అనేది ఒకటి లేదా? పిచ్చింగ్ అనేది ఒకటి లేదా? ఇవి అన్నీ ఉన్నా కానీ అంత పెద్ద లాస్లోకి వెళ్ళిపోయిందంటే ఏమన్నా మీరే అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఒక విషయం చెప్పబోతున్నా. ఆ విషయం చెప్పిన తర్వాత మీకు ఆప్షన్ సెల్లింగ్ అంతా ఈజీ ఏది లేదు భూమి మీద అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక ప్రాపర్ బిజినెస్ లాగా కనబడుతుంది.
మరి దానికంటే ముందు ఆ విషయం అర్థం చేయించడానికంటే ముందు మనం కొంచెం ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ ఒక ప్రీమియంను ఎగ్జాంపుల్గా తీసుకుని తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఒక ఆప్షన్ బయ్యరు బై చేసిండు, అదే కాల్ ఆప్షన్ ఒక ఆప్షన్ సెల్లరు సెల్ చేసిండు. మరి ఎవరి ప్రాబబిలిటీ ఎంత ఉందనేది చూద్దాం. ఓకే, రైట్. అయితే మార్కెట్ అనేది 23,000 దగ్గర ఉంది. ఇది మనం రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, ఈ రెసిస్టెన్స్ నుంచి ఆప్షన్ సెల్లరు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది లేదా ఇక్కడనే సైడ్ వేస్ అవుతుంది అని చెప్పేసి ఈ 200 దగ్గర ఉన్న ఎడమని కాల్ ఆప్షన్ అనేది సెల్ చేసింది. ఇదే ఆప్షన్ బయ్యరు మార్కెట్ అప్ సైడ్ పోతుందని చెప్పేసి ఇదే 200 కాల్ ఆప్షన్ బై చేసిండు. మరి ఆప్షన్ సెల్లర్ సెల్ చేసిండు. మరి ఆప్షన్ సెల్లర్ సెల్ చేసినప్పుడు నేకడ్గానే సెల్ చేసిండు అనుకుందాం. వాడు కండ్ల ముందర చూస్తుండు, ఎక్స్పైరీ రోజు ప్రతిరోజు లాస్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటుండు. హెవీగా లాస్ అయితే ఎక్సిట్ కొట్టేద్దామని అనుకుంటున్నాం. రైట్. ఓకే, అయితే 200 కాల్ ఆప్షన్ జీరో కావాలంటే మార్కెట్ ఏ లెవెల్ ఉంటే సరిపోతుంది, ఇదే లెవెల్లో క్లోజ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, అంటే మార్కెట్ కదలకపోతే సరిపోతుంది. దానికి ఈ 200 ప్రీమియం జీరో కావాలంటే మార్కెట్ కదలకుండా ఉంటే సరిపోతుంది 1 వీక్ ఎక్స్పైరీ వరకు, లేదా డౌన్ సైడ్ వచ్చినా సరిపోతుంది. అంటే ఇప్పుడు 2 సందర్భాల్లో ప్రాఫిట్లో ఉంటాడు. ప్లస్ 3వ సందర్భం అనేది 200 పైన రాంగ్ డైరెక్షన్లో ఉంది, అక్కడ క్లోజ్ ఇచ్చింది మార్కెట్. ఎంత సెల్ చేసిండే ప్రీమియం 200 సెల్ చేసి, మరి 23,000 నుంచి 23,200కు రీచ్ అయింది ఎక్స్పైరీ వరకు మార్కెట్. ఓకే, మెల్లమెల్లగా ఆ ప్రీమియం అనేది ఎంత కావుతుంది, అదే 200 కావుతుంది అన్న. గదేంటంటే అంతే, దాన్ని ఇంట్రెన్సిక్ వాల్యూ అని అంటారు. ఇప్పుడు అర్థమవుతుంది చూడు. 23,000 దగ్గర 200 కాల్ ఆప్షన్ ఉన్నప్పుడు అది ఎడదమని ప్రీమియంలో టైం వాల్యూ అనేది పూర్తిగా ఉంటుంది. ఓకే, అంటే ఇది కనుక మార్కెట్ ఇదే లెవెల్లో క్లోజ్ ఇస్తే ఈ 200 ప్రీమియం జీరో అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది లేదు. మరి ఏ ప్రీమియంలో జీరో కావాలన్నా మార్కెట్ ఇదే లెవెల్లో క్లోజ్ ఇస్తే దీనికంటే ఇంత మనీ ప్రీమియం 22,900, 22,800, 23, 22,700 ఈ విధంగా దీని లోపల ఉన్న ప్రీమియంలన్నీ కాల్ ఆప్షన్కు ఇంత మనీ ప్రీమియంలు ఐటీఎంలు అయితే ఈ ప్రీమియం అనేది జీరో కావు. ఓకే, ఈ ప్రీమియం అనేది మార్కెట్ ఇక్కడ వరకు రీచ్ అయినప్పుడు ఎంత కాగింది, 200 కాయింది కదా. ఎందుకంటే 200 పాయింట్ల ఇంత మనీ అయింది, అంటే మార్కెట్ 23,000 నుంచి 23,200 వరకు రీచ్ అయింది కాబట్టి ఈ ప్రీమియం అనేది 200 పాయింట్లకు క్లోజ్ ఇస్తుంది. అంటే ఈ పోయే మార్గ మధ్యంలో ఈ 200 పాయింట్లు అనేది కరిగిపోయింది. ఓకే, అర్థమైంది. ఇప్పుడు అన్న అట్లెట్లన్నా నేను అనుభూతి చెందాలంటే నువ్వు అనుభూతి చెందలేవు, ఎందుకంటే మార్కెట్ అనేది మెల్లమెల్లగా పోయింది. దాన్నే టైం వాల్యూ అని అంటాం. ఓకే, మనకు మార్కెట్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు ప్రీమియంలో ఎంతో కొంత ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా కానీ ఎడదామని ప్రీమియము, సపోజ్ ఎగ్జాంపుల్ ఇదే ప్రీమియము ఒక 500 దగ్గర ఉంది అనుకుంది. ఓకే, ఎడదామని మార్కెట్ కొత్త కాంట్రాక్ట్ ఓపెన్ అయింది, నిఫ్టీ కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అయింది, ఇదే ప్రీమియం 500 దగ్గర ఉంది. ఆప్షన్ బయ్యర్ అనేవాడు బై చేసిండు. ఓకే, మరి ఈ ప్రీమియము అప్ సైడ్ అవుతుందని బై చేసిండు. మరి ఈ ప్రీమియం 500 కాగాలన్నా ఎక్స్పైరీ వరకు వీటి డైరెక్షన్లో 500 పాయింట్ల మూవ్ ఇచ్చి ఉండాలి. దాని తర్వాత ఎంత పోతే అంత ప్రాఫిట్. ఓకే, ఎప్పుడు ఎక్స్పైరీ వరకు. మరి ఇంటర్డేలోనో మూవ్ అయితే ఏమవుతుంది అంటే కొంచెంగా దీని డెల్టా అనేది 0.5 ఉంటుంది కాబట్టి ఎడమని ప్రీమియం డెల్టా ప్రతి 100 పాయింట్లకు 50 పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి డెల్టా 0.6, 0.7, 0.8 అట్లా అనుకుంటా 1 దగ్గరికి రీచ్ అవుతుంది. మరి ఎప్పుడన్నా డెల్టా 1 దగ్గరికి రీచ్ అవుతుంది అంటే ఈ 500 ప్రీమియం అనేది 500 దాటి వెళ్ళిపోయినప్పుడు, 500 స్ట్రైక్ రేట్ దాటి వెళ్ళిపోయినప్పుడు ఈ లెవెల్లో 1 దగ్గరికి రీచ్ అవుతుంది దాని డెల్టా. ఇక్కడ నుంచి ఫ్యూచర్ లాగా పెరగడం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ప్రతి 100 పాయింట్లకు ఆల్మోస్ట్ 100 పాయింట్లు పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ ప్రీమియం. అంటే అర్థం చేసుకోండి, ఆప్షన్ బయ్యర్ అనేది 200 కాల్ ఆప్షన్ అనేది బై చేసిండు, 1 వీక్ వెయిట్ చేసిండు, మెల్లమెల్ల డైరెక్షన్లో పోతుంది. ₹1 కూడా ప్రాఫిట్ అనేది రాలేదు. 1 వీక్ టైం అనేది వేస్ట్ అయిపోయింది. ఎప్పుడు 1 డైరెక్షన్లో పోయినా కూడా 200 పాయింట్ల డైరెక్షన్లో పోయినా కూడా ఈ ప్రీమియం అదే 200కు క్లోజ్ ఇచ్చింది. అంటే వీడి డైరెక్షన్లో పోయినా కూడా వీడు 0 ప్రాఫిట్ దగ్గర ఉన్నాడు, లేకపోతే 100 పాయింట్లే కనుక ముగిస్తే లాస్ట్లో ఉంటాడు. అంటే 1 డైరెక్షన్లో పోయినా కూడా, 1 రాంగ్ డైరెక్షన్లో పోయినా కూడా లాస్ అవుతాడు, సైడ్ వేస్ అయిపోయినా లాస్ అవుతాడు. అంటే ఆప్షన్ బయ్యర్ లాస్ కావడానికి 3 దారులు అనేది ఉన్నాయి.
వన్ డైరెక్షన్లో మెల్లమెల్ల పోయినా లాస్ అవుతాడు, వన్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి లాస్ అవుతాడు, సైడ్ వేస్ అయిపోయినా లాస్ అవుతాడు. మరి ఈ ఆప్షన్ సెల్లర్ గెలవడానికి మార్కెట్ అది ఏ లెవెల్లో అయితే సెల్ చేసిండో, ఏ ప్రీమియం అయితే సెల్ చేసిండో ఆ లెవెల్ దాటకపోతే సరిపోతుంది. ఓకే, ప్లస్ ఆ డైరెక్షన్లో పోయినా సరిపోతుంది. ఓకే, ప్లస్ ఆ రాంగ్ డైరెక్షన్లో ఆ ప్రీమియం ఎంతకైతే సెల్ చేసిండో ఆ ప్రీమియం లెవెల్ దాటకపోతే సరిపోతుంది. అంటే ప్రీమియం 200 సెల్ చేసింది కాబట్టి ఈ 200 లెవెల్ అనేది దాటకపోతే సరిపోతుంది. మధ్యలో ఏడాదిలో వచ్చిన ప్రాఫిట్లోనే ఉంటాడు. అంటే మన రాంగ్ డైరెక్షన్లో ఈ ప్రీమియం లెవెల్కు మధ్యలో ఏడున్న ప్రాఫిట్ అనేది ఉన్నాడు. అంటే 3 సందర్భాల్లో ప్రాఫిట్లో ఉన్నాడు. 4వ సందర్భంలో మాత్రమే లాస్లోకి వెళ్ళిపోతాడు ఆప్షన్ సెల్లర్. ఏ సందర్భం అంటే అది ఏ ప్రీమియం అయితే ఎంతకైతే సెల్ చేసిండో ఆ ప్రీమియం లెవెల్ దాటి, అంటే 200 పాయింట్లు దాటి ఆపోజిట్ డైరెక్షన్లో మిగిలిందంతా లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఆప్షన్ సెల్లర్. అంటే 3 సందర్భాల్లో ప్రాఫిట్లో ఉన్నాడు, 4వ సందర్భంలో లాస్ అవుతాడు. అంటే 4 సందర్భాలు బెనిఫిట్ అనేది ఉంది ఆప్షన్ సెల్లర్. మరి ఆప్షన్ బయర్కు ఉన్నాయి 3 సందర్భాలు. ఆ 3 సందర్భాల్లో కూడా లాస్లోకి వెళ్ళిపోతాడు. ఆ 4వ సందర్భం ఏదైతే ఉందో ఈ లెవెల్ దాటిపోతేనే ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాడు. ఓకే, అంత డేంజర్ ఉంటుంది ఈ ఆప్షన్ బై. నువ్వు ఎంట్రీ ఇక్కడ ఇచ్చినావు, దానికి 200 పాయింట్లు దాటిపోతేనే మనకు ప్రాఫిట్. ఆప్షన్ సెల్లర్ ఎంట్రీ ఇక్కడ ఇచ్చిండు, మనకి ఆపోజిట్ 200 పాయింట్లు దాటిపోతేనే లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్స్పైరీ వరకు. మరి ప్రాబ్లం ఎప్పుడైతే అన్న ఆప్షన్ సెల్లర్ కంటే వీడు ఎప్పుడైతే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటో ఈ లెవెల్లో ఎంట్రీ అనేది ఆప్షన్ సెల్ చేసింది కదా, అప్పటి నుంచే కంటిన్యూగా ఆ డైరెక్షన్లో ఆ రాంగ్ డైరెక్షన్లో మార్కెట్ అనేది పోతూ ఉంటే లాస్ అనేది చూపిస్తుంది. ఈ ఆప్షన్ బయర్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిండో అప్పటి నుంచి కంటిన్యూగా నీ డైరెక్షన్లో పోతా ఉంటే ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. చలో, అయితే కొత్తడు ఆప్షన్ బయింగ్ మానేసి ఆప్షన్ సెల్లింగ్ కోసం క్యాపిటల్ తెచ్చుకుని ఆప్షన్ సెల్లింగ్ దిగిండు. స్టార్టింగ్లో ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు భయం అవుతుంది. ఎందుకంటే అన్లిమిటెడ్ లాస్ అని చెప్పి ఒకే ఒక ఉద్దేశం అనేది ఆయన మైండ్లో వచ్చి భయం అనేది అవుతుంది. మరి భయం కాకుండా మనం ఉండాలంటే ఏం చేయాలన్నా, ఈ మధ్యలో మనం 200కు మనం ఒక కాల్ ఆప్షన్ సెల్ చేసామని అనుకుంటున్నాం కదా, ఈ కాల్ ఆప్షన్ అనేది మనం సెల్ చేయగానే ఒక స్ట్రైక్ టక్కనగానే మనకు దీని డెల్టా పెరుగుతుంది కదా, మనకు పెద్ద లాస్ అనేది చూపిస్తుంది. మరి ఇట్లాంటి స్ట్రైక్ల నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే స్టాప్ లాస్లో పెడితే టక్కన ఇటు కొట్టేస్తున్నాయి. ఏం చేయాలి బ్రదర్ అంటే హెడ్జింగ్ అనేది చేయాలి. మరి హెడ్జింగ్ ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఈ 200 ప్రీమియం అనేది మనం సెల్ చేసాం కదా, ఓకే, దీనికి ఎగ్జాక్ట్గా ఈ ప్రీమియం అనేది 200 ఉంది కాబట్టి ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్గా 23,000 స్ట్రైక్ అని అనుకుంటే 23,200 స్ట్రైక్. మనం ఏమనుకున్నాం ఇంతకుముందు మీకు ఆప్షన్ సెల్లింగ్ సందర్భంలో చెప్పిన, జస్ట్ ఇంతకుముందు ఏమని చెప్పినా, ఈ ప్రీమియం ఈ పొజిషన్ లాస్ కావాలంటే ఆప్షన్ సెల్లర్కు 200 పాయింట్లు ఆపోజిట్ దాటిపోతేనే లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పిన. మరి ఇక్కడ నుంచి మనకు లాస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఒకటి బై చేద్దాం. అది ఎగ్జాంపుల్ 100 ఉంటుంది అనుకుందాం. ఓకే, అంటే ఈ కాల్ ఆప్షన్లో కనుక మనకు మనం మార్కెట్ రాంగ్ డైరెక్షన్లో మూవ్ అయింది, పీకింది ఒక 1000 పాయింట్. ఓకే, 1000 పాయింట్లు పోయింది రాంగ్ డైరెక్షన్. అప్పుడు ఏమవుతుంది, ప్రీమియం 1000 పోతుంది. ఎందుకంటే 1000 పాయింట్ల దూరం కాబట్టి ఈ స్ట్రైకుకు అది మార్కెట్ మనం సెల్ చేసిన స్ట్రైకుకు మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిన స్ట్రైకుకు 1000 పాయింట్ల దూరం కాబట్టి 1000 పాయింట్ల ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది డెవలప్ అవుతుంది కాల్ ఆప్షన్లో. ఇది మనం సెల్ చేసిన కాల్ ఆప్షన్లో. కానీ 23,200 కాల్ ఆప్షన్ కూడా మనం ఇప్పుడు బై చేసి పెట్టుకున్నాం కాబట్టి హెడ్జ్గా దీన్నే హెడ్జ్ అంటాం. ఓకే, మన లాస్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. ఈ బార్డర్ దాటి ఇంత పోయినా మనకి లాస్ అనేది ఫిక్స్. ఓకే, ₹1 కూడా ఎక్కరాదు. మరి 23,200 కాల్ ఆప్షన్ కూడా పెరుగుతుంది కదా. మరి 23,200 నుంచి ఇక్కడ నుంచి 1000 పాయింట్ల దూరం ప్రయాణించిందంటే 24,000 వరకు ప్రయాణించిందంటే 23,200 నుంచి 24,000 వరకు 1000 పాయింట్లు 800 పాయింట్లు. ఈ ప్రీమియం ఎంతకు అవుతుంది అంటే 800కు అవుతుంది. ఈ 1000 పాయింట్లు అనేది లాసు, ఈ 800 పాయింట్లు అనేది ఆప్షన్ బై చేసినాం కాబట్టి ప్రాఫిట్. ఓవరాల్గా మనకు వచ్చే లాస్ ఎంత, 200 పాయింట్ అంతే. మార్కెట్ మన రాంగ్ డైరెక్షన్ ఎంత పోయినా మనకు వచ్చే లాస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ ప్రీమియంలో మనకు సింపుల్గా ఉండే విధంగా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలనే విధంగా చేసినాం. కానీ మీరు సెన్సిబుల్గా చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ అనేది ఆల్మోస్ట్ 1:1 లాగానే ఉంటుంది. అంటే నీ డైరెక్షన్లో ఉంటే ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో నీ రాంగ్ డైరెక్షన్లో అయినా అంత లాస్ అనేది ఉంటుంది నువ్వు హెడ్జింగ్ చేస్తే. ఓకే, 1:1 నిష్పత్తిలో ఆల్మోస్ట్ ఉంటుంది. ఇది ఆప్షన్ సెల్లింగ్కు బార్డర్ బై చేసి హెడ్జింగ్ అనేది చేయడం. దీనివల్ల మనకి ఏమవుతుందన్న అంటే మార్జిన్ అనేది రిక్వైర్మెంట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్
మనకు అన్లిమిటెడ్ లాస్ ఉండకుండా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం. ఓకే, మనం అనుకున్న దగ్గరనే మనం ఎంట్రీ తీసుకుంటాం ఆప్షన్ బయింగ్లా, కిందికి మీకు పోతుంది, దడామని ఒకరోజు మన డైరెక్షన్లో పోతుంది, మన వ్యూ అనేది డౌన్ సైడ్ అనుకుంటే. అప్పుడు ఏమవుతుంది, ఇన్నిసార్లు సైడ్ వైజ్ అయిపోవడం వల్ల మనం తీసుకున్న ప్రతిసారి మన స్టాప్ లాస్ ఇటు కొట్టి మళ్ళీ మన డైరెక్షన్ అనేది మార్కెట్ పోతుంది. ఓకే, మనం ఒక 100 ప్రీమియం దగ్గర ఉన్నది తీసుకుంటే అది వచ్చి ఒక 20-30 రూపాయలకు వచ్చి మళ్ళీ ఒక 200-300కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఏడుస్తాం. మరి ఇట్లాంటి ఏడవద్దంటే ఆప్షన్ సెల్లింగ్లో బెస్ట్ ఉంటుంది ట్రేడ్. అంటే ఈ లెవెల్లో మీకు క్లోజ్ ఇచ్చినా సరే ఈ 200 ప్రీమియం అనేది 0 అవుతుంది, 200 పాయింట్ 100 ప్రీమియం 0 అవుతుంది. ఓవరాల్గా మనకు వచ్చే ప్రాఫిట్ 100 పాయింట్. ఓకే, ఆ విధంగా ఉంటుంది. అంటే దీన్ని కాపాడుకోవడానికి, దీంట్లో ఎక్కువ నష్టం రాకుండా కాపాడుకోవడానికి ఇక్కడ ముందే మనం బలిచ్చేసాం, దాన్ని హెడ్జింగ్ అని అంటాం. మీకు ఎగ్జాంపుల్ ఒక వీడియో చెప్పిన కేసీఆర్ భాషలో హెడ్జింగ్ అంటే ఏంటని చెప్పేసి. ఓకే, ఆ వీడియో ఫన్నీ వీడియో అని కూడా అర్థమవుతుంది కొంతమందికి. అరే నువ్వు నిజంగా కేసీఆర్ పై మాట్లాడినావా, కేసీఆర్ నిజంగా ఆప్షన్ బయింగ్ చేసిండా, మన తిరిగిన నష్టపోయిందా, ఓవర్ ట్రేడింగ్ చేసిండా, నీ మొగం చేసిండా అని చెప్పేసి కామెంట్ పెడతారు. అంటే అది ఫన్నీ వీడియో అని ఉందాం అర్థం కానీ చదువుతాను అనుకుంటూ ఉన్నారు మన ఛానల్. ఏం చేస్తాం. ఓకే, ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే కదా అనుకుంటుంది. జస్ట్ ఫన్నీ వేలో హెడ్జింగ్ గురించి ఫన్నీ వేలో అర్థం చేయించడానికి చెప్పిన వీడియో. ఇదే హెడ్జింగ్ అంటే. మీరు ఇక్కడ ప్రీమియమ్స్ అనేది గమనించుర్రి. మరి లాస్లు మనం ఇంకా తగ్గించుకోవాలా, సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది, లేదా ఆప్షన్ సెల్లింగ్ స్కాల్పింగ్ ఏ విధంగా వేయాలనేది మాట్లాడుతున్నాం. ఏటీఎం 23,000 దగ్గర మార్కెట్ ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఈ ప్రీమియంలు రెండు కూడా 200 దగ్గర ఉంది. ఎగ్జాంపుల్గా ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండు ప్రీమియంను కలపాలి. ఎంత వస్తుంది, 400 పాయింట్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి 400 పాయింట్లు ఒక బార్డర్ అనేది వేసుకోవాలి. ప్లస్ ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్లు బార్డర్ అనేది వేసుకోవాలి. ఈ రెండు గీతల మధ్య ఎక్కడ ఉన్నా కానీ నేకెడ్గా సెల్లింగ్ చేస్తే మన ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ మన పెద్ద గ్యాప్ డౌన్లో ఉన్నాయి కదా తెల్లందాక, మరి నేకెడ్గా సెల్ చేసి పొజిషన్ను ఉంచితే కనుక మనకు అన్లిమిటెడ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది, అకౌంట్ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇంట్రాడేలో చేసేవాళ్ళు నేకెడ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన కళ్ళ ముందర ఉంటుంది, మనం ఎగ్జిట్ కొట్టేసుకోవచ్చు. కానీ పొజిషనల్గా చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెడ్జింగ్ అనేది చేయాలి. కొంచెం దూరమైనా సరే హెడ్జింగ్ అనేది చేయాలి. రైట్, మరి హెడ్జింగ్లో చాలా రకాలు ఉంటాయి. దగ్గర హెడ్జింగ్ చేస్తే మన మార్జిన్ ఇంకా తగ్గుతుంది, లాస్ తగ్గుతుంది, ప్రాఫిట్ తగ్గుతుంది. కొంచెం దూరం హెడ్జింగ్ చేస్తే మన క్లాస్ కొంచెం పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది, మార్జిన్ కూడా కొంచెం పెరుగుతుంది. అంటే నేకెడ్ సెల్లింగ్ ఎంతైతే కావాలో దానికంటే తక్కువనే అడుగుతుంది. మనం కొన్ని ఎక్స్ట్రా లాట్లు కూడా సెల్ చేసుకోవచ్చు హెడ్జింగ్. రైట్, ఇప్పుడు నేకెడ్ సెల్ చేస్తే బార్డర్లు దాటకుండా సరిపోతుంది. కాబట్టి మనం ఒకవేళ దగ్గర హెడ్జింగ్ చేసుకున్నామంటే ఈ బార్డర్లు అనేది 200 ఈ ప్రీమియం అనేది 200 ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి 200 పాయింట్ పోయి ఆ ప్రీమియంను కాల్ ఆప్షన్కు హెడ్జ్ చేస్తాం, బై చేసి ఇక్కడ నుంచి 200 పాయింట్లు అవుతుందాం అని పోయి పుట్ ఆప్షన్ అనేది హెడ్జ్ చేస్తాం. ఈ పుట్ ఆప్షన్ సెల్ చేసిందని. ఓకే, మరి దీంట్లో లాస్ ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ పొజిషన్ మన ప్రాఫిట్లోకి రావాలంటే మార్కెట్ ఇక్కడ ఉంటే సరిపోతుంది, ఈ పొజిషన్ మన ప్రాఫిట్లోకి రావాలంటే ఇక్కడ ఉంటే సరిపోతుంది. రైట్, మొదటి సందర్భంలో మనకు మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది, ఇది మొత్తం 0 అయిపోయింది. ఓకే, 400 పాయింట్లు అనేది ప్రాఫిట్ వచ్చింది, ఇవి 0 అయినాయంటే ఇవి అవకాశం అనేది కూడా 0 అయిపోయింది. మనకు 200 పాయింట్లు అనేది లాస్ వచ్చింది. ఓకే, 400 నుంచి 200 పాయింట్లు తీసేస్తే 200 పాయింట్లు ప్రాఫిట్. ఇది సింగిల్ లాంటి కాంబినేషన్. మన రాంగ్ డైరెక్షన్లో మార్కెట్ అనేది వెళ్ళి ఎటన్నా వన్ సైడ్. ఓకే, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది. రైట్, మరి ఇప్పుడు దీనికి లాస్ అనేది ఫిక్స్ కదా, ఎంత 100 పాయింట్లు. దీనికి లాస్ అనేది ఫిక్స్ కదా, కానీ దీంట్లో ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే పుట్ ఆప్షన్ అనేది 0 అయింది. ఈ 200 పాయింట్ల పుట్ ఆప్షన్ అనేది 0 అయింది, 100 పాయింట్ల పుట్ ఆప్షన్ కూడా 0 అయింది. దీంట్లో ఓవరాల్గా మనకు వచ్చింది 100. ఓకే, అంటే 100 క్యాన్సిల్ అయితే ఆల్మోస్ట్ 0 ప్రాఫిట్. కానీ మనం ఇక్కడ ప్రీమియంలో మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాం కాబట్టి మన పొజిషన్ లాస్ అనేది చూపిస్తలేదు. కానీ ఇది షార్ట్ స్ట్రాటజీ విత్ హెడ్జ్ కాబట్టి, ఐరన్ ఫ్లై కాబట్టి మన క్లాస్ అనేది ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్లు సంథింగ్ ఏదో 3,000 ఓకే, లేకపోతే 4,000 అంతే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మనకు సక్సెస్ అయితే ఎంత వచ్చింది, 200 పాయింట్లు, ఎంత 15,000 నిఫ్టీ లాట్స్ ప్రకారం సింగిల్ లాట్. మనకి లాస్ వస్తే ఎంత వచ్చింది, 3,000 లేకపోతే 4,000, ఈవెన్ 2,000 కూడా కావచ్చు. ఆ ప్రీమియం బట్టి ఉంటుంది. కొంచెం లాస్ అనేది ఉంటుంది ఐరన్ ఫ్లైలో. ఐరన్ ఫ్లై ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే,
అంటే నీకు ఇటు డైరెక్షన్లో పోయినా లాస్ అనేది లిమిటెడ్, ఇక్కడ పోయినా లిమిటెడ్, అది కూడా స్మాల్ లాస్. ఎందుకంటే దగ్గర ఏం చేస్తున్నాం ప్రీమియం. అదే కనుక ఈ బార్డర్లో కనుక 50 రూపాయల దగ్గర కనుక బై చేస్తే ఇదే ఐరన్ పై కొంచెం ఇట్లా వైడ్గా ఉండి లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ లాస్ అనేది 5,000 ఉందనుకో, ప్రాఫిట్ అనేది దీనికి 6 రెట్లు 7 రెట్లు లేకపోతే 8 రెట్లు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మార్కెట్ ఒక ఎక్స్పైరీస్ కనుక సైడ్ వేస్ అయిపోతే మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, తక్కువ రిస్క్ తోటి ప్లస్ తక్కువ మార్జిన్ తోటి మనం ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయాలి. ఇది ఒక్కలాట కోసమే నేను చెప్పినా కాబట్టి దీనికి కనుక ఉంటే చెప్పినా కదా, హెడ్జింగ్ తోటి ఆల్మోస్ట్ 5 నుంచి 6 లాట్లు అనేది సెల్ చేసుకోవచ్చు. దగ్గర దూరం అయితే 3 లాట్లు లేదా 4 లాట్లు మ్యాక్సిమం. మరి ఇంత సింపుల్గా ఉన్న ఆప్షన్ సెల్లింగ్కు భయపడాల్సిన పని లేదు ఎప్పుడైతే నువ్వు హెడ్జింగ్ అనేది చేస్తావు. ఓకే, మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత ఏం చేయాలి బ్రదర్ అంటే, ఎందుకు వేసినాం మనం సైడ్ వేస్ ఉంటుంది అంటే సైడ్ వేస్ ఎందుకు ఉంటుంది, రెసిస్టెంట్కు సపోర్ట్కు మధ్యలో ఓపెన్ అయ్యి మధ్యలోనే క్లోజ్ అవుతుంది అని చెప్పేసి మనం అంటున్నాం. కానీ మనకు కొంచెం నాలెడ్జ్ పెరిగిన తర్వాత రెసిస్టెన్స్ లెవెల్లో ముందుగా ఈ కాల్ ఆప్షన్ హెడ్జ్ అనేది చేసి అక్కడ ఈ పొజిషన్ ప్రాఫిట్లోకి వచ్చి మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వస్తే ఈ లెవెల్లో ఈ పొజిషన్ కనుక వేస్తే పొజిషన్ అనేది ఆల్మోస్ట్ ఇది ప్రాఫిట్లోకి వచ్చి ఉంటుంది. ఓకే, ఒక 2, 3 వేలు 4 వేలు 5 వేలు ఓకే, లేకపోతే ఒక 10 వేలు ప్రాఫిట్లోకి వచ్చి ఉంటుంది. అప్పుడు ఈ పొజిషన్ కనుక ఇక్కడ ఇరిగిస్తే మనకు రేంజ్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఐరన్లో ఏ విధంగా తయారైందంటే ఈ విధంగా ఉంటుంది. మరి లాస్ ఎందుకన్నా ఐరన్ కంట్రోల్లో కొంచెం లాస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా అంటే ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక పొజిషన్ ప్రాఫిట్లో పోయిన తర్వాత నువ్వు హెడ్జ్ అనేది వేసినావు కాబట్టి లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, చాలా మంది అనుకుంటారు ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, ఇదైతే బ్రేక్ కాదని చెప్పేసి ఆప్షన్ బై ఇంకో ట్రేడ్ తీసుకుంటారు. బ్రేక్ కదా అనుకున్నట్టే బ్రేక్ కాదు, ఇక్కడిక్కడ వచ్చి ఈయన వస్తుంది. ఆడ అనుకున్నది అయింది కానీ లాస్ అయినాడు ఎవడో ఆప్షన్ బై. మరి ఇదే ట్రేడ్ మనం ఆప్షన్ సెల్లింగ్ కనుక తీసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది వచ్చేది, అది కూడా మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే, అది ఆప్షన్ బైకు ఆప్షన్ సెల్లింగ్కు తేడా. సిస్టంలో ఎస్ఎల్ రూపంలో కానీ హెచ్ఎం రూపంలో కానీ లాస్ అనేది ఎప్పుడు మన కంట్రోల్లో ఉంటుందో భయపడాల్సిన పని లేదు ట్రేడింగ్లో. ఓకే, కళ్ళు మూసుకొని కూడా ట్రేడింగ్ చేయొచ్చు. ఓకే, లెవెల్కి రండి, ఆ స్టేజ్కి పోవాలి మీరు. అంటే ఈ హెడ్జింగ్ మీద మీకు ఎంత గ్రిప్ వస్తే అంత స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మైండ్లో ఉంటుంది. మీ కళ్ళు చూడాల్సిన అవసరం, చేతు ఆటోమేటిక్గా బటన్ల మీదకి వెళ్ళిపోయి నొక్కేస్తుంది ట్రేడ్. ఓకే, ఆ స్టేజ్కి మనం ఎదగాలంటే హెడ్జింగ్ మీద లాస్ కంట్రోల్ మీద బాగా ఫోకస్ అనేది వస్తే ఆటోమేటిక్గా ట్రేడ్లు అనేది సక్సెస్ వైపు తీసుకోపోగలుగుతాం మనం. ఓకే, ఇది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ అంటే భయపడాల్సిన పని లేదు. లాస్ మన కంట్రోల్లో ఉన్నంతవరకు, లాస్ మన కంట్రోల్లో లేనప్పుడు క్యాపిటల్ అనేది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. బ్లైండ్గా ట్రేడ్ చేసి బ్లైండ్గా దేంట్లో ట్రేడ్ చేసినా బ్లైండ్గా ఏ పని చేసినా ఈ భూమి మీద అవుటే మన పని. ఓకే, కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ ఏ పని చేయాలనుకున్నా మనం రిస్క్ అనేది కంట్రోల్లో పెట్టుకుని దాంట్లో దిగితేనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మన రాంగ్ డైరెక్షన్లో మనకి ఏదైనా జరిగితే తక్కువ నష్టంతో బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అంతే. ఓకే, దీన్ని ఫాలో కావాలి. రైట్, ఇదే విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.